brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మొన్న షోపియాన్ ఇప్పుడు అవంతిపుర పహల్గాం ఉగ్రదాడికి సైన్యం ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటోంది. వరుస ఎన్కౌంటర్లతో ఉగ్ర మూకల్ని లేపేస్తోంది. కశ్మీర్ లో ఆపరేషన్ నాదిర్ పేరిట ఉగ్ర వేటని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. 2 రోజుల్లో 1/2 డజన్ మంది ఉగ్రవాదుల్ని పైకి పంపేసింది మన సైన్యం. జమ్మూ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ దూకుడుగా ముందుకు సాగిపోతోంది. లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని వేటాడి లేపేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల్ని వెతికి చంపుతోంది భారతీయ సైన్యం. కశ్మీర్ లో 48 గంటల్లో 2 ఎన్కౌంటర్లు జరిగాయి. 6 ఉగ్రవాదుల్ని ఖతం చేసింది మన సైన్యం. ఆపరేషన్ నాదిర్ పేరిట ఉగ్ర వేటను కొనసాగిస్తోంది భారత ఆర్మీ. కశ్మీర్ లోని అవంతిపురలో జరిగిన ఎదురుకాల్పుల్లో సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 3 ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వానీ, యావర్ అహ్మద్ భట్ గా గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తమ హిట్ లిస్ట్ లో ఉన్న 14 మంది ఉగ్రవాదుల్లో 6 హతమార్చాయి భద్రతా బలగాలు. ఈ హిట్ లిస్ట్ లో ఇంకో 8 మంది టెర్రరిస్టులు ఉన్నారు. వారిలో లష్కర్ తోయిబాకు చెందిన హరీస్ నజీర్ అహ్మద్ వానీ, అమీర్ అహ్మద్ దార్, జకీర్ అహ్మద్ గానై, ఆదిల్ అహ్మద్ ధోకర్ ఉన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఆసిఫ్ అహ్మద్ ఖండే, జుబైర్ అహ్మద్ వానీ, హరూన్ రషీద్ గానై కూడా ఈ హిట్ లిస్ట్ లో ఉన్నారు. వీరి కోసం భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి.